యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్. ఈ సందర్భంగా ఈ సభను ఉద్దేశించి చిత్తూరు జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడైనటువంటి శ్రీ ఎన్వి కుమార్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇవాళ మదనపల్లి 1 and 2 డిపోలో 66వ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి జెండాను ఎగరవేసి అత్యధిక సంఖ్యలో మరి ఇవాళ అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం నిజంగా మదనపల్లి 1 and 2 డిపో కమిటీలు చాలా ఆదర్శంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ యూనియన్కి చాలా ప్రత్యేకత ఉంది. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ 66వ పుట్టినరోజు అంటే ఆర్టీసీ 66వ పుట్టినరోజుగా భావించాలి. ఎందుకంటే ఆర్టీసీ కొన్ని సందర్భాల్లో ప్రైవేటు సంస్థగా నిజాం సంస్థగా ఉన్నప్పుడు ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగా మరి ఆ రోజు ఒక 28 బస్సులతోటి ఒక 40 మంది ఉద్యోగస్తులతోటి ప్రారంభించడం జరిగింది. అదే రోజు ఆ 40 మంది కార్మికులు ఒక యూనియన్ స్థాపించడం జరిగింది. అది ఏ యూనియన్ అంటే అది ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్. ఆ రోజు ఏఐటీసీ అనుబంధంగా ఆ రోజు స్టార్ట్ చేసిన యూనియన్ దినాభివృద్ధి చెందుతూ దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఒక 28,000 బస్సులతోటి 1,70,000 మంది కార్మికులతోటి మరి అంత అభివృద్ధి చెందింది. మరి ఇవాళ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల రాష్ట్రం విడిపోవడం, మరి అదే పనిగా మరి ప్రైవేటు సంస్థలు పెరగడం, మరి తిరిగి యూనియన్ కాకుండా ఆర్టీసీని కూడా మరి రోజుకి తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. మరి కొన్ని యూనియన్లు దానికి మేనేజ్మెంట్కి అంటే ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఒక సర్వీసులు తగ్గించడమే కాదు, అదేవిధంగా కొన్ని క్యాడర్లను కూడా రద్దు చేయడం జరిగింది. సాక్షాత్తు మన ఎండి గారు చెప్పారు, భవిష్యత్తులో ఆర్టీసీలో కండక్టర్ల నియామకం జరగదు. అలాగే ప్రభుత్వ రంగ సీఎం అయితే ఓ రకంగా చెప్తున్నాడు, అనేకమైన ప్రభుత్వ రంగ ఐటీ డిపార్ట్మెంట్ వస్తుంది, 1000 మంది ఉద్యోగాలు కల్పిస్తాం, మరి మీకు అనేక రాయితీలు కల్పిస్తాం, ప్రభుత్వ స్థలాలు భూములే ఫ్రీగా ఇస్తామని చెప్తున్నాడు. మరి ఇవాళ సుమారుగా ఒక 150 మంది కార్మికులున్న ఏపీఎస్ఆర్టీసీ మరి 14 డిపోలకు సంబంధించిన వర్క్షాప్ని మరి ఇవాళ ఎత్తివేస్తున్నారు. 14 డిపోలకి తిరుమల సర్వీసుల కోసం, ఘాట్ బండ్ల కోసం, 14 సర్వీసుల మెయింటైన్ చేసే బస్సుల కోసం ఒక వర్క్షాప్ తయారుంటే ఈరోజు వర్క్షాప్ తీసివేశారు. దానికి మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో, మరి గుర్తింపు యూనియన్ మరి నేషనల్ మంత్రి ఏం సమాధానం చెప్తుందో మరి కార్మికులు తెలియజేయాలి. ఏదైనప్పటికీ మరి గుర్తింపు సంఘంగా లేకపోయినప్పటికీ మరి ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ పుట్టినప్పుడు నుంచి ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా భవిష్యత్తులో ఆర్టీసీ వర్క్షాప్ను తీసివేయకూడదని చెప్పేసి నిన్న కూడా మీరు అన్ని డిపోల్లో ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ మరి వర్క్షాప్ని తెరవకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా మరి మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా తెలియజేయడం జరిగింది. అలాగే జోన్ సమ్మె నోటీసు కూడా నిన్న మరి శామ్యుల్ బాబు రాష్ట్ర మరి కార్యదర్శి జిల్లా కార్యదర్శి జోనల్ కార్యదర్శి కూడా సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మొట్టమొదటి డిమాండ్గా వర్క్షాపుని నిలుపుదల చేయాలి, ఎత్తివేయడం నిలుపుదల చేయాలని చెప్పేసి మొదటి డిమాండ్. అలాగే ఈ జిల్లాలో 60 సర్వీసులకు సంబంధించి 60 సర్వీసులు తీసివేయడం జరిగింది. 60 సర్వీసులు తీసేసానంటే దాదాపు 270 మంది డ్రైవర్లకు ఉద్యోగాలు కోల్పోతారు, అలాగే 260 మంది కండక్టర్ ఉద్యోగాలు కోల్పోతారు. మరి ఈ జిల్లాలోనే 500 మంది మరి కార్మికులు ఉద్యోగాలు కోల్పోతే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 225 సర్వీసులు 220 సర్వీసులు తగ్గించడం జరిగింది. తద్వారా సుమారు ఒక 2000 మంది డ్రైవర్లు 2000 మంది కండక్టర్లు మరి ఇవాళ మరి ఉద్యోగం పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కార్మికులు ఎంప్లాయీస్ని ఆదరించి మరి ఏదైతే ఈ సంస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారో అలా మేనేజ్మెంట్కి కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ బుద్ధి చెప్పే విధంగా మరి కార్మికులందరూ సన్నద్ధంగానే యూనియన్ భేదాలకు తారతమ్యం లేకుండా
మరి అందరూ ఎంప్లాయీస్ను బలపరిచి భవిష్యత్తులో ఎంప్లాయీస్ను చేపట్టే కార్యక్రమాలు మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా ఈ వర్షాప్ కావచ్చు, ఈ ఎత్తివేషన్ సర్వీసులు తీసివేతం కావచ్చు, ఇవన్నిటికీ ఒక మంచి మార్గం జరిపిన ఏకైక యూనియన్ ఎంప్లాయీస్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి మరి ఈ యొక్క పండగ వాతావరణం, ఎందుకంటే నాకు అదృష్టం, ఎందుకంటే 26 సంవత్సరాల క్రితం ఇదో డిపోలో కార్మికుని మామూలు సాధారణ కార్మికునిగా చేరి మరి ఈ జిల్లా కార్యదర్శిగా, ఈ జిల్లా అధ్యక్షుడిగా మరి పనిచేశాను. మరి అటువంటి యూనియన్కి నిజంగా ఆ స్థాయి రావడం కూడా నిజంగా నాకు ఎంప్లాయీస్ యూనియన్ చేసిన పుణ్యం. ఈరోజు విజయ్ కుమార్ అంటే ఎవరు అనేది జిల్లా వ్యాప్తంగా తెలుసు కాబట్టి మరి ఎంప్లాయీస్ యూనియన్ మరి నాకు ఒక వరంగా భావిస్తున్నాను. మరి ఇట్లాంటి ఈ పుట్టినరోజుని మరి 66 పుట్టినరోజుని మా సొంత డిపోలో మరి నా పుట్టిన స్థలంలో మరి ఇక్కడ జరుపు నిజంగా మహద్భాగ్యం. ఇలాంటి భాగ్యం వస్తుందో రాదే కానీ భవిష్యత్తులో మాత్రం ఎంప్లాయీస్ యూనియన్, ఎందుకంటే ఒక 66 సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది రిటైర్డ్ అయి ఉండొచ్చు, లక్షల మంది కల్పిస్తున్నారు. కాబట్టి ఈ అందరికీ భవిష్యత్తులో ఇంకా మెరుగుదల ఏ విధంగా ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వం అలాగే కార్మికులు కృషి చేసి ఈ జెండా నిరంతరం ఏఐటీసీ అనుబంధంగా ఈ జెండా నిరంతరం ఇంకా భావితరాలు కూడా మరొక 100 పుట్టినరోజులు చేసుకునే విధంగా మరి మీరందరూ ఆస్వాదించాలని మరి ఈ అవకాశం ఇచ్చిన మదనపల్లి 1 and 2 డిపో కార్మిక సోదర సోదరులందరికీ విప్లవాదనలు తెలియజేసుకుంటూ